జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. కాలం ఎన్నో పరీక్షలు పెడుతుంది, మనల్ని భయపెట్టడానికి కాదు. జీవితం అనే కథలో మనల్ని మరింత బలపరచడానికి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, నిజ జ్యేష్ఠ మాసం, శుక్లపక్షం, జూన్ 20, 2026, శనివారం. తిథి షష్ఠి, మధ్యాహ్నం 3:46 వరకు. తదుపరి సప్తమి. నక్షత్రం మక, ఉదయం 9:25 వరకు. తదుపరి పుబ్బ. యోగము వజ్రము, మధ్యాహ్నం 12:48 వరకు. తదుపరి సిద్ధి. కరణం తైతుల, మధ్యాహ్నం 3:46 వరకు. తదుపరి గరజి. రాత్రి 3:27 వరకు. తదుపరి వనిజ. సూర్యోదయం ఉదయం 5:36. సూర్యాస్తమయం సాయంత్రం 6:42. చంద్రోదయం ఉదయం 10:47. చంద్రాస్తమయం రాత్రి 11:17. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 8:52 నుండి 10:31 వరకు. యమగండం మధ్యాహ్నం 1:47 నుండి 3:26 వరకు. గుళిక కాలం ఉదయం 5:36 నుండి 7:14 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:36 నుండి 7:21 వరకు. వర్జము సాయంత్రం 5:27 నుండి 7:04 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు ఉదయం 7:06 నుండి 8:39 వరకు. తిరిగి రాత్రి 3:06 నుండి 4:42 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:43 నుండి మధ్యాహ్నం 12:35 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:08 నుండి 4:52 వరకు. శుభ గడియలు మధ్యాహ్నం 3:30 నుండి 4:03 వరకు. జూన్ 20 శనివారం. ఈ రోజు ఉన్న తిథి షష్ఠి, మధ్యాహ్నం 3:46 వరకు ఉంది. తదుపరి సప్తమి. ఇంకా ఈ రోజు ఉన్న వారం శనివారం. పంచాంగం ప్రకారం చాలా రకాల శుభకార్యాలకు అనుకూలమైన వారం కాదు. ఒకవేళ ఈ రోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే గనుక, ఏదైనా బలమైన లగ్న ముహూర్తం ఉంటే గనక పంచాంగం వలన కలిగే దోషాలు ఉండవు. కాబట్టి మీ పంతులు గారి సలహా తీసుకొని తారాబలం, చంద్రబలం, ఇంకా లగ్న శుద్ధి కూడా చూసుకొని శుభకార్యాలు చేసుకోవడం మంచిది. శుభ ప్రయత్నాలు, ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే శుభ సమయాలలో ఇతర దుర్ముహూర్తం కలవకుండా చూసుకొని చేసుకోవడం మంచిది. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు సింహ రాశిలోను, సూర్యుడు మిథున రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం. ఈ రోజు మకర రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం. ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు మిథునం, సింహం, తుల, వృశ్చికం, కుంభం, మీనం. నిన్నటి ప్రశ్నకు సమాధానం. మనువు కొడుకు పేరు ఇక్ష్వాకువు. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఇక్ష్వాకువు కొడుకు పేరు ఏమిటి? కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు. ప్రపంచ శరణార్థుల దినోత్సవం. చీరాల పేరాల ఉద్యమ నేత దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారి వర్ధంతి. భారత పక్షి శాస్త్రవేత్త సలీం అలీ గారి వర్ధంతి. ఇంకా ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. జూన్ 20 శనివారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి ఈ రోజు ప్రయోజనకరంగా ఉంటుంది. వృషభ రాశి అవసరానికి కావలసిన ధనం అందుతుంది.
మిథున రాశి భయాలను వదిలి ధైర్యంగా ముందుకు సాగిపోవాలి. కర్కాటక రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. సింహ రాశి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. కన్యా రాశి శాంతంగా మాట్లాడటం మంచిది. తులా రాశి కొత్త సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలి. వృశ్చిక రాశి శ్రమకు తగిన ప్రోత్సాహం లభిస్తుంది. ధనుస్సు రాశి అవసరానికి అండగా నిలబడతారు. మకర రాశి అవసరానికి కావలసిన సహాయం అందుతుంది. కుంభరాశి ఒక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోయే సూచనలు ఉన్నాయి. మీన రాశి అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండటమే మంచిది. ఇవి ఈ రోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.